నమస్తే. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపట్వంత్ సింగ్ పన్నూను హత్య చేయడానికి ఓ భారతీయుడు ప్రయత్నం చేశాడు అనేటువంటి అభియోగాలతో చెకస్లోవేకియాలో అతన్ని అరెస్ట్ చేశారు. న్యూయార్క్ కోర్టులో సబ్మిట్ చేశాడు. ప్రస్తుతం అతను చేసినటువంటి తప్పును ఒప్పేసుకున్నాడు. ప్లీడెడ్ గిల్టీ. అయితే ఈ నిఖిల్ గుప్తా ఎవరు? రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇతను ఇండియన్ రా ఏజెంట్ అని కొంతమంది అంటున్నారు, లేకపోతే మిలిటరీ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యక్తి అని కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి కథ ఏంటి? నిఖిల్ గుప్తాని ఎందుకు అరెస్ట్ చేశారు? దీని గురించి తెలుసుకుందాం. నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ విశ్లేషకులు వివి రావు గారు. రావు గారు నమస్తే. రావు గారు, నిఖిల్ గుప్తా అరెస్ట్ అయ్యాడు చెకోస్లోవేకియాలో. న్యూయార్క్ కోర్టులో తప్పును కూడా ప్లీడెడ్ గిల్టీ, అంటే నేను అది చేశానని చెప్పి అతను ఒప్పేసుకున్నట్టుగానే మనకి వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ ఒప్పేసుకున్నాడంటే ఇప్పుడు దీని అర్థం ఇప్పుడు అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది? తద్వారా మరి భారత్తో సంబంధాలు, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏమైనా ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుందా? ఎలా చూడొచ్చు మనం ఈ యొక్క సంఘటనని? ముందర బ్యాక్గ్రౌండ్ చూస్తే సిక్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడైతే మిడ్ 90s ఖలిస్తాన్ వేర్పాటువాదం పంజాబ్లో ఫినిష్ అయిపోయిందో అప్పటి నుంచి జర్మనీ, ఇటలీ, లండన్, బేసికలీ లండన్, యూకే, కెనడా, యుఎస్ఏ, ఇంకా కొంచెం ఏషియన్ కంట్రీస్, బ్యాంకాక్, కొంతవరకు జపాన్, ఇటువంటి కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఏషియన్ కంట్రీస్ నుంచి తక్కువైపోయింది. వెస్టర్న్ కంట్రీస్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనడం, తర్వాత లిబరల్గా వీసా ఇవ్వడం, సిటిజన్షిప్ ఇవ్వడం, పొలిటికల్ విక్టిమైజేషన్ మీద, ఇటువంటి కారణాల మీద అక్కడ ఉండడం బట్టి ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. అందులో కెనడా, జర్మనీ, యుఎస్ఏ మెయిన్. ఇప్పుడు కెనడాలో నిజర్ అనే వ్యక్తిని చంపబడ్డాడు. దాన్ని కెనడియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ చేసిందని చెప్పి ఒక బ్లేమ్ పెట్టింది, ఆరోపణ చేసింది. ఆరోపణల తర్వాత ఈ పన్ను అన్న అతను అమెరికాలో అమెరికన్ సిటిజన్ పౌరసత్వం మీద ఉండి సిక్స్ ఫర్ జస్టిస్ అన్న ఒక ఆర్గనైజేషన్ నడుపుతారు. వీళ్ళందరికీ పాకిస్తాన్ ఐఎస్ఐ తోటి సంబంధాలు ఉంటాయి. తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ వీళ్ళందరినీ టైంకి వేరియస్ కారణాలకి యాంటీ ఇండియన్ యాక్టివిటీస్కి వాడుకుంటుంది. అలాగే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా సిఐఏ కానివ్వండి, ఎఫ్బిఐ కానివ్వండి, వీళ్ళని ఐఎస్ఐ ద్వారా ఇటువంటి ఆర్గనైజేషన్స్ని వేరియస్ కంట్రీస్లో నుంచి వచ్చిన సిటిజన్స్ని వాడుకోవడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే నిజర్ది ఎప్పుడైతే డెత్ అయిందో అప్పుడు పన్నుకి విపరీతంగా భయం వేసింది. సో ఈ మస్ట్ హావ్ కాంటాక్టెడ్ ఎఫ్బిఐ. ఇదంతా ఈ దశలో వాళ్ళకు ఆరోపణ వచ్చింది, నిఖిల్ గుప్తా అని ఒక అతను చెకోస్లోవేకియా ప్రేగ్లో బిజినెస్ నడుపుతూ న్యూయార్క్ సిటీలో ఒక హిట్ మ్యాన్ కోసం వెతుకుతున్నాడని. పిస్టల్ తోటి షూటింగ్ చేయగలిగే మనిషి, అంటే కాంట్రాక్ట్ కిల్లర్, మన సామాన్య కిల్లర్, సుపారీ అంటాం మన హిందీలో. సుపారీ ఇవ్వడానికి ఒక మనిషి కోసం వేస్తారు. బహుశా వీళ్ళందరికీ డ్రగ్స్ స్మగ్లింగ్ పంజాబ్ నుంచి, పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ పంజాబ్ కావడం, పంజాబ్ నుంచి మళ్ళా ఇంటర్నల్ కన్జంప్షన్ కాకుండా బయటకు వెళ్ళడం కూడా అందరికీ తెలిసిందే. ఆ డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏదైనా సపోర్ట్ చేస్తా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అతను అండర్ కవర్ ఏజెంట్ కింద ఆపరేట్ చేస్తున్నాడు. ఈ నిఖిల్ గుప్తా అన్న అతన్నే కాంటాక్ట్ చేయడం జరిగింది హిట్ మ్యాన్ కోసం. $1 lakh ప్రామిస్ చేసేయడం వింటున్నారు. యాక్చువల్గా $1 lakh అనేది చాలా ఎక్కువ అమౌంట్, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ $1 lakh నిజంగా ప్రామిస్ చేసి ఉంటే అతను పట్టుబడ్డాడు. చెకోస్లోవేకియాకి యుఎస్ఏకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది కాబట్టి అతన్ని యుఎస్ఏ ఎక్స్ట్రాడేట్ చేయడం జరిగింది. న్యూయార్క్ కోర్టులో ఎక్కడైతే పన్ను ఉంటాడో అక్కడే దాన్ని కోర్టుకి పంపించడం జరిగింది. దాదాపు 1 సంవత్సరం పైన అయిపోయింది ఇది. ఇప్పుడు నిఖిల్ గుప్తా అప్రూవర్ అంటే ఏంటంటే గిల్టీ, కోర్టులో ఎప్పుడైనా హాజరుపరిచినప్పుడు క్రైమ్ విషయంలో గిల్టీ ఆర్ నాట్ గిల్టీ అని అడుగుతారు. అందులో గిల్టీ అని చెప్పినప్పుడు, ఎస్పెషల్లీ అప్రూవర్గా మారుతానన్నప్పుడు వాళ్ళు చాలా పనిష్మెంట్ రిమిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన మీద 3 సీరియస్ ఛార్జీలు ఉన్నాయి. ఒకటి అసాసినేషన్ కానివ్వండి, మర్డర్ కానివ్వండి, అటువంటి ప్రయత్నం. రెండవది బ్రైబరీ ఛార్జ్ ఇవ్వడం, అందులో ఫండ్స్ బిట్ కాయిన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం, అంటే మనీ లాండరింగ్ కింద, వేగ్గా చూస్తే మనీ లాండరింగ్ కింద వస్తుంది. రెండోది ఏంటంటే వేరే మనిషిని హైర్ చేయడం మర్డర్ కోసం. ఈ 3 సీరియస్ ఛార్జ్లు, వీటి మీద పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది.
సో అంటే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది సార్ రావు గారు? ఒకవేళ ఇప్పుడు అతను ఒప్పేసుకున్నాడు, నాకు ఎగ్జాక్ట్ అమెరికన్ లా తెలియదు కానీ బహుశా 3, 14, 42 ఏళ్ళు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ 14 years వేసుకుంటే 3, 14, 42 ఏళ్ళు అమెరికాలో లైఫ్ అంతా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. లైఫ్ అంతా జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది. సో 42 సంవత్సరాలు అంటే జైలు శిక్ష. అది తర్వాత చూడాల్సి ఉందండి వాళ్ళ బిహేవియర్. ఆల్రెడీ అతనికి 54 years అంటున్నారు. 54 years అంటున్నారు. బేసికలీ ఏంటంటే డెత్ సెంటెన్స్ కాకుండా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినట్టు లెక్క పెట్టుకోవాలి. ఓకే, అది బహుశా హాఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 3 6 3 ఏళ్ళు 21 సంవత్సరాలు అంతకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి హాఫ్ పనిష్మెంట్. ఓకే, దీని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే యాజ్ అన్ ఇండివిజువల్ ఆయన అమెరికాలో కోర్టు కేసులు ఫైట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అక్కడ చాలా లాయర్స్ ఫీజు చాలా విపరీతంగా ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ప్రాసిక్యూటర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మన ఇండియాలో కాకుండా మన ఇండియాలో క్లయింట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, అక్కడ చాలా స్ట్రాంగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. అంటే ఇంకొక పేరు కూడా వినబడుతోంది రావు గారు, వికాస్ యాదవ్, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఇతనికి ఏవో సంబంధాలు ఉన్నాయి, ఇతనే ఏమైనా చేయించాడా, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏమైనా చేయించిందా అనేటు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి అంత పెద్ద అమెరికా వెళ్ళి గురుపట్వంత్ సింగ్ పన్ను పెద్ద పర్సనాలిటీ ఏం కాదు, కానీ ఎందుకని అమెరికా బ్యాక్ చేస్తుంది, చాలా కాలంగా బ్యాక్ చేస్తుంది. కొన్ని వాదనలు ఏంటంటే అతను సిఐఏ ఏజెంట్ కూడా అని కూడా చెబుతూ ఉంటారు. గురుపట్వంత్ సింగ్ పన్నుని టార్గెట్ చేయడానికి నిఖిల్ గుప్తాకి ఏం అవసరం యాజ్ అన్ ఇండివిజువల్? ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆపరేషన్స్ ఎవరికి బయటకు రావు. ఏదైనా పేర్లు వచ్చినా కానీ మనకు అన్ని ఊహాగానాలే. ఎలియాస్లు ఉండొచ్చు, డూప్లికేట్ నేమ్స్ ఉండొచ్చు, రిటైర్డ్ పర్సనల్ పేర్లు ఉండొచ్చు, ఎన్నో విధాలుగా ఉంటాయి. ఇప్పుడు వికాస్ యాదవ్ అన్నది మీడియా కథనాల ప్రకారం ఇండియన్ క్యాబినెట్ సెక్రటేరియట్ అంటే రాలో చేస్తున్నాడు. ఆయన్ని గుప్తా గారిని ఢిల్లీ పిలిచి అడ్రస్లు, పన్ను అడ్రస్, టెలిఫోన్ నెంబర్లు ఇచ్చి ఇటువంటిది ఆర్గనైజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినట్టు జరిగింది. బహుశా ఆయనకు ఒక ఫీజు కానీ ఏదోటి గవర్నమెంట్ కాంట్రాక్ట్ కానీ ఇవ్వడం కానీ జరిగేటట్టు మాట్లాడుకుని ఉంటారు. ఇది మీడియా కథనాల ప్రకారం. దీన్ని ఎవరు ఒప్పుకోరు, దీన్ని ఎవరు నెగెట్ కూడా చేయరు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లో ఎలా ఉంటాయంటే జనరల్ గా సీక్రెట్స్ లీక్ కాకుండా, ఎందుకంటే ఒక సీక్రెట్ లీక్ అయిందంటే మొత్తం చైన్ అంతా డొంకంతా కదిలి వేరే వాళ్ళు కూడా పట్టుబడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎక్కడికక్కడ కట్ ఆఫ్ చేసేస్తారు. సో ఆ విధంగా వికాస్ యాదవ్ అన్నది మనం ఏం చెప్పలేం. బహుశా ఒక వ్యక్తి ఉండొచ్చు, అది ఎలియాస్ అయి ఉండొచ్చు, ఎవరైనా డూప్లికేట్ పేరు కూడా అయి ఉండొచ్చు. అదేమి అధికారికంగా దాన్ని, ఎందుకంటే ఇంటెలిజెన్స్ చేసే ఆపరేషన్స్ అన్ని కూడా చాలా సీక్రెట్ ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పబ్లిక్ కి తెలియచేయడం కూడా శ్రేయస్కరం కాదు. సో వికాస్ యాదవ్ అనేటువంటి అతను రా ఆఫీసర్, అంతవరకు వాస్తవం అని చెప్పలేమండి. ఎందుకంటే ఒక్కోసారి మొత్తం ఇదంతా కూడా ప్లాంట్ కూడా చేయొచ్చు అమెరికా, లేకపోతే కెనడా మొత్తం ప్లాంట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ గుత్తాన్ని ఎవరినో పట్టుకుని నువ్వు ఒప్పేసుకుని నేనే చేయించాను, నిన్ను ఇలా మనిషి కనిపించాడని ఇటువంటివి కూడా ఉంటాయి. అటువంటి ప్లాన్స్ కూడా జరుగుతాయి. ఏముంది, ఇప్పుడు కెనడాలోనే 6 ఈ గుప్తా అన్న అతనికి డబ్బులు ఇచ్చి ఇలా నువ్వు ఒప్పేసుకుని నిన్న తర్వాత ఎలాగో బయటికి తీసుకొస్తాం, లేకపోతే మీ ఫ్యామిలీని చూస్తాం అన్నది కూడా జరుగుతుంది. సో మనం ఏది చెప్పలేము. అది అమెరికా కాన్స్పిరసీ కూడా అయి ఉండొచ్చు, కావాలనే కాన్స్పిరసీస్. ఇందులో కాన్స్పిరసీ థియరీస్ విపరీతంగా ఉంటాయి. మనం బేసిక్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిక్ యాంటీ ఇండియన్ మూవ్మెంట్స్ దాదాపు అంటే అంతం అందించిన అనుకున్నా కానీ ఇంకా ఎంతో కొంత ఐఎస్ఐ ప్రేరణ వల్ల, తర్వాత ఎనిమీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వల్ల. వాళ్ళ ఎనిమీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏంటంటే ఇటువంటి వాళ్ళనే పట్టుకుంటారు మన దేశం నుంచి సీక్రెట్స్ కానీ ఇటువంటివి కానీ తీసుకెళ్ళడానికి. సో వాళ్ళు దోహదం చేస్తూనే ఉంటారు. ఎంతో కొంత వాళ్ళు నిప్పు ఆరనివ్వరు, ఎంతో కొంత బొగ్గు మధ్యలో అంటిస్తూనే ఉంటారు. అంతకంటే ఇంకేం చెప్పలేము. అయితే గురుపట్వంత్ సింగ్ పన్ను విషయంలో చాలా స్టేట్మెంట్స్ భారత్కి వ్యతిరేకంగా గతంలో ఇచ్చాడు. అప్పుడప్పుడు వీడియోలు రిలీజ్ చేస్తుంటాడు, ట్వీట్లు రిలీజ్ చేస్తూ ఉంటాడు. నేనేమో ఇక్కడ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనివ్వనని, ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూల్ చేస్తారని, ఇట్లా బాహాటంగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. అక్కడ అమెరికాలోనో కెనడాలోనో కూర్చుని ఎక్కువగా అమెరికాలోనే ఉంటాడు. బట్ అయినా కూడా ఏ రోజును కూడా అమెరికా ప్రభుత్వం అతన్ని హెచ్చరించడం కానీ లేకపోతే మందలించడం కానీ ఏమీ చేయలే. సో అంటే సపోర్ట్ చేస్తున్నట్టుగానే కదా గురుపట్వంత్ సింగ్ పన్నును అమెరికా ప్రొటెక్ట్ చేస్తోంది, సపోర్ట్ చేస్తోంది.
ఏంటి గురుపట్వంత్ సింగ్ పన్నుకి అమెరికాకి ఏంటి ఎందుకు ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? భారత్ పై కావాలని ఉసుగొల్పుతుంది అనుకోవాలా ఈ ఖలిస్తానీ చెప్పలేము. ఈ విషయం గురించి మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఎక్కడెక్కడ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో దానివల్ల ఏం చెప్పలేము. కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకోవచ్చు, ఇటువంటి కొంత రోగ్ ఎలిమెంట్స్ ని ప్రతి దేశం పోషిస్తుంది. ఎందుకు పోషిస్తుంది? వేరే దేశం మీద ఇప్పుడు మన ఇండియాకి ట్రేడ్ డీల్స్ మీద బోల్డ్ అంత వాగ్వాదం నడుస్తుంది. అలాగే మిలిటరీ ఎక్విప్మెంట్ వాళ్ళు కొనాలని పట్టుబడుతున్నారు. మనమేమో రేటు, దానికి వచ్చే టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇటువంటి విషయాల మీద మనం విభేదిస్తున్నాం. సో ఇటువంటి వాళ్ళని ఇటువంటి కేసుల్లో కొంత లేవరేజ్ కింద వాడుకుంటారు. తర్వాత ఏంటంటే డైరెక్ట్ గా ఇప్పుడు 1984లో అనుకుంటాను భోపాల్ ట్రాజడీ జరిగింది 80s లో. ఆ భోపాల్ ట్రాజడీ జరిగినప్పుడు యాండర్సన్ అన్న వ్యక్తి ఇండియాలో క్రిమినల్ పనిష్మెంట్ ఫేస్ చేయాల్సింది, హీ నో మోర్. ఆయన్ని ఫ్లైట్ ఎక్కించడం జరిగింది, ఆయన అమెరికా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో వచ్చిన వదంతులు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. అంటే ఏంటంటే ఎక్కడో యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, ఎక్కడో గివ్ అండ్ టేక్ కింద యాండర్సన్ ని వదిలిపెట్టడం జరిగింది. దానివల్ల భోపాల్ బాధితులకు ఇప్పుడు కూడా సరే. ఎవరున్నారు ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో? రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. రాజీవ్ గాంధీ. అలాగే బొఫోర్స్ కేసులో కానీ, ఇటు హెలికాప్టర్ కేసులో కానీ, వెస్ట్లాండ్ హెలికాప్టర్ కేసులో కానీ వాళ్ళు కూడా తప్పించుకోవడం జరిగింది ఇటలీ నుంచి వచ్చి. ఇటువంటి కేసులు చాలా నడుస్తూ ఉంటాయండి. ఇంకంతెందుకు లీడర్ ఆఫ్ అపోజిషన్ మీద కూడా చాలా అమెరికాలో చాలా జరిగినాయి అని, ఆ రోజుల్లో వాజ్పేయి గారు ఆయన్ని రక్షించారని కూడా మీడియాలో మధ్య మధ్యలో కథలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. డెసిషన్ మనం ఓట్ వేసేటప్పుడు మాత్రం చూసుకోవాలి. సో ఫైనల్ గా ఇప్పుడు అంటే బిఫోర్ కన్క్లూడింగ్, సపోర్ట్ ఉంది అనేది చాలా అది ప్రపంచం మొత్తానికి తెలిసింది. గురుపట్వంత్ సింగ్ పన్నును పెంచి పోషిస్తోంది అమెరికా అనేటువంటి విషయం అర్థమవుతోంది. సో ఇప్పుడు నిఖిల్ గుప్తా ఒప్పేసుకున్నాడు కాబట్టి ఇక్కడ మరి ఇతని విషయంలో భారత ప్రభుత్వం ఏమి చేయడానికి ఏం లేదుగా, ఎందుకంటే అతనే ఒప్పుకున్న తర్వాత ఇంకా భారత ప్రభుత్వం ఇంకేం చేయడానికి లేదు. మాట్లాడదు. గుప్తా ఫస్ట్ సిటిజన్షిప్ ఇండియాదైతే ఇండియన్ గవర్నమెంట్ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా సటన్లీ అడగచ్చు మా దేశానికి ఎక్స్ట్రాడిట్, ఎందుకంటే మనకి వాళ్ళకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది అమెరికాకి. సో అటువంటి పనిష్మెంట్ కేసుల్లో ఒక్కోసారి ఇండియా ఎక్స్ట్రాడిషన్ కూడా చేయడం జరుగుతుంది, అందులో డౌట్ ఏమీ లేదు. సో ఇంకా రెమిషన్ చేయమని, లేకపోతే వెనక్కి పంపించేయమని కూడా అడగచ్చు, ఇండియాలో ట్రయల్ చేస్తామని కూడా అడగచ్చు. చాలా స్కోప్ చాలా ఉంటుంది. ఒకవేళ ఇది నిజంగా సీక్రెట్, టాప్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఏదో ఫెయిల్యూర్ అయిపోయింది అలాగనుకుంటే దానికి సరిపడా యాక్షన్స్ కూడా వేరే విధంగా ఉంటాయి. తర్వాత ఎప్పుడో మెల్లగా కేసు సర్దుమణిగాక మెల్లగా బయటకు వెళ్ళిపోవడం. ఇదిగో ఇప్పుడు పంజాబ్లో రామ్ రహీం ఖాన్ అన్న ఇన్సాన్ అన్న వ్యక్తిని జైల్లో ఉండగా పెరోల్ ఎక్కువ పంపించడం, ఆయన మీటింగ్లు అడ్రస్ చేయడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్లో జేఈఎం లీడర్స్, ఎల్ఈటీ లీడర్స్ జైల్లో ఉంటారు. వాళ్ళకి ప్రొటెక్షన్ కావాల్సి వచ్చినప్పుడు, ప్రొటెక్షన్ అవసరం లేనప్పుడు వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు బయట మీటింగ్స్ జరుగుతూనే ఉంటారు. ఇదంతా ప్రపంచం జరుగుతున్నదే, అందులో డౌట్ ఏమీ లేదు. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. కాకపోతే డిప్లొమాటికల్లీ ఇండియా సటన్లీ డిప్లొమాటిక్ యాక్సెస్ అడుగుతుంది. ఇండియన్ సిటిజన్ అయితే మాత్రం సిటిజన్షిప్ గురించి నాకు ఇంటర్నెట్లో ఎక్కడ దొరకలేదు క్లియరిటీ. ఒకవేళ ఇండియన్ సిటిజన్ అయితే మాత్రం ఇండియన్ ఎంబసీ మాత్రం తప్పనిసరిగా ప్రయత్నిస్తుంది ఇండియా. చూడాలి టెక్నికల్లీ అతను యాజ్ ఆఫ్ టుడే ఈ రోజు అతను భారతీయ పౌరుడేనా అనేది ఒకటి మీరు ఇంకా నిర్ధారణ కావాల్సింది. దాన్ని బట్టి ఫర్దర్ గా మన భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలన్నా, ఇందులో కాకూడదా, ఏం చేయాలనేది మనం ఫ్యూచర్ లో చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి నిఖిల్ గుప్తా విషయంలో భారత ప్రభుత్వం ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా? అతను ఎవరు ఇంతకీ? ఇంటెలిజెన్స్ పంపించినటువంటి ఏజెంటా, రా ఏజెంటా, లేకపోతే ఎందుకు గురుపట్వంత్ సింగ్ పన్నును హత్య చేయాలనుకున్నాడు? ఇలాంటి చాలా క్వశ్చన్స్ కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే అతను అక్కడ తప్పు ఒప్పుకున్నట్టుగా అంతర్జాతీయ మీడియాలో, నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి అతనికి పనిష్మెంట్ పడుతుందా, ఏమైనా శిక్ష తగ్గించబడుతుందా తెలీదు. చాలా క్వశ్చన్స్ అయితే అనౌన్స్డ్గా ఉన్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. మీ ఒపీనియన్స్ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకు జరిగింది ఇది? గురుపట్వంత్ సింగ్ పన్నును అమెరికా ఎందుకు వెనకుండి ప్రోత్సహిస్తోంది? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.